మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. ఈ సీక్రెట్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ అనే ఈ సిరీస్లో మనం వివిధ దేశాల్లోని డబ్బుకు సంబంధించిన రహస్యాలని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు కదా, అందుకోసమే ఈ సిరీస్లో మొట్టమొదటిగా మన దేశం నుంచి మొదలు పెడదామనే ఉద్దేశంతో భారతదేశం నుంచి మనం కొన్ని రహస్యాలను, సీక్రెట్స్ని ఇక్కడ నేర్చుకుందాం. ప్రపంచంలో ఏ గ్రంథాల్లో కూడా ఐశ్వర్యాన్ని మనుషులు సాధించాల్సిన 4 లక్ష్యాల్లో ఒకటిగా గుర్తించి ఉండరు. కానీ మన సంస్కృతిలో అలా ఉంది. ఆ 4 లక్ష్యాలు ఏంటి, అలాగే డబ్బుకి మన సంస్కృతిలో ఇచ్చే ప్రాధాన్యత, చాణక్యుడు చెప్పిన కొన్ని డబ్బుకు సంబంధించిన రహస్యాలు, వివిధ రకాల లక్ష్ములు, ఆ లక్ష్ముల యొక్క ప్రాధాన్యత, ఇలా డబ్బుకు సంబంధించిన ఎన్నో విషయాల్ని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఈ సిరీస్లో వచ్చే అన్ని వీడియోస్లో కూడా ఈ వీడియో కొంచెం పెద్దగా ఉండబోతుంది, ఎందుకంటే ఇందులో చాలా కవర్ చేస్తున్నాం. కానీ ఇంత కవర్ చేసినప్పటికీ ఇంకా ఉన్నాయి అనిపిస్తే కావలిస్తే పార్ట్ 2 కూడా చేద్దాం. కానీ మేము ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో సమయం కేటాయించి తీసుకొస్తున్న ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం చూశాక మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎన్నో విషయాలు కొత్తగా నేర్చుకున్నారని. మనీ బడికి స్వాగతం. మనీకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలని, బిగినర్ కోర్సెస్ని, మనీ టాపిక్ సంబంధించిన బుక్ సమరీస్ని, స్కామ్ అలర్ట్స్ని, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన టాపిక్స్ని ఇప్పుడు మనం ఈ సిరీస్ లాంటి ఒక ఆసక్తికరమైన డబ్బుకు సంబంధించిన టాపిక్స్ అన్నింటినీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ ఛానల్. ముందుకు వెళ్లే ముందు గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మేము చెప్పేదంతా కూడా మా అభిప్రాయం మాత్రమే, సలహా కాదు. సలహా కావాలంటే మాత్రం నిపుణుల్ని సంప్రదించండి. ఇంకా భారతదేశ సంస్కృతిలో ధర్మ, అర్థ, కామ, మోక్ష అంటే ఈ 4 లక్ష్యాలు మనుషులు తమ జీవితంలో పూర్తి చేయాలి, పూర్తి చేస్తే జీవితానికి ఒక సార్థకత వస్తుంది అనే ఒక అంశాన్ని మన వేదాల్లో చెప్పారనమాట. ఈ 4 లక్ష్యాలు కూడా మనం 3 విధాలుగా చేరుకోవచ్చు. ఒకటి స్వచ్ఛమైన లేదంటే నిర్మలమైన మార్గం, అంటే పాఠాలు నేర్పించడం, మీకున్న జ్ఞానాన్ని మిగతా వారితో పంచుకోవడం, లేదంటే ఆధ్యాత్మిక చింతన వల్ల, అది కాకుండా పూజలు పునస్కారాలు ఇలాంటివి చేసి ఒక నిర్మలమైన మార్గాన్ని ఎంచుకోవచ్చు. లేదు సామాన్యమైన మార్గం, అదంటే ఏంటి, బిజినెస్ కానీ, ఫార్మింగ్ కానీ, బ్రోకరింగ్ అంటే కమిషన్ గురించి పనిచేయడం కానీ, ఇలాంటివి చేసి అలా కూడా చేరుకోవచ్చు. లేదు అనిశ్చిత లేదంటే హానికరమైన మార్గాలు ఉంటాయి, అంటే జూదం, దొంగతనం చేయడం, కబ్జాలు చేయడం, లేదంటే ఇంకొకరికి హాని కలిగించడం, ఇవి చేయడం అనమాట. ఇవన్నిట్ల వల్ల కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ ఏ మార్గం ఎంచుకుంటాం అనేది చాలా ముఖ్యం. అంటే మన కల్చర్లో ఎప్పుడే కానీ డబ్బుని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్గా, అంటే ఐశ్వర్యాన్ని, డబ్బుని ఒక నెగిటివ్ ఆస్పెక్ట్గా ఎప్పుడు చూడలేదు. కానీ మన సంస్కృతిలో ఎప్పుడే కానీ డబ్బు అంటే కేవలం క్యాష్, అంటే మనం లెక్కబెట్టే రూపాయలు కానీ, బంగారం కానీ వీటిని పరిగణించలేదు. వాటిని ఒక ఐశ్వర్యంగా పరిగణించారు. అంటే మనం ముట్టుకునేటివి, అప్పుడప్పుడు ముట్టుకోలేని విషయాల్ని కూడా మనం ఐశ్వర్యంలో కలిపి చూస్తాం అనమాట. అందుకే మనకి ఐశ్వర్యాలు అంటారు, అంటే అష్టలక్ష్ములు అంటారు. మీకు తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఇప్పుడు మాట్లాడుకుందాం వాటి గురించి. ఆదిలక్ష్మి లేదంటే మహాలక్ష్మి అంటే ఈమె మోక్షము, మనని జ్ఞానాన్ని సంపాదించి పెట్టే లక్ష్మి అనమాట. ఈమె మొట్టమొదటి స్థానం కలిగి ఉందన్నమాట. దాని తర్వాత ధనలక్ష్మి. ధనలక్ష్మి అంటే మీకు తెలుసు, డబ్బులు, బంగారం, మనం ఉన్న యుగంలో ఏది చలామణి అవుతే అది ధనలక్ష్మి. ధాన్యలక్ష్మి. మన సంస్కృతిలోని అందం చూడండి, డబ్బుంటే సరిపోదు. మీ పొలాల్లో పంటలు లేవనుకోండి, మీకు ఎంత డబ్బున్నా, మీకు ఎంత బంగారం ఏం చేసుకుంటారు? కాబట్టి ఐశ్వర్యాల్లో ధనంతో పాటు ధాన్యాన్ని కూడా మనం ఐశ్వర్యంగానే కొలుస్తాం. దాని తర్వాత గజలక్ష్మి. ఇక్కడ గజలక్ష్మి అంటే ట్రాన్స్పోర్టేషన్కి ఒక మీడియం లాంటిది అనమాట. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. అంటే డబ్బు ఉంది, ధాన్యం ఉంది, అంటే మనకు డబ్బులు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, తినడానికి తిండి ఉంది. అవి ఉంటే సరిపోదు కదా, మనం ప్రపంచాన్ని కూడా చూడాలి. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. వాటి తెలుసుకోవాలి అంటే మనం ప్రయాణించాలంటే ప్రయాణానికి సంబంధించిన సాధనాలు కావాలి. ఈ గజలక్ష్మి అంటే, గజం అంటే ఏనుగు అనేది ఒక ట్రాన్స్పోర్టేషన్ మాధ్యంగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ఏ యుగంలో ఉంటే ఆ యుగానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ అన్నమాట. దాని తర్వాత సంతాన లక్ష్మి. మనం పూజలు చేసినప్పుడు పుత్రపౌత్రాభిరస్తు అంటారు. అంటే మనకి డబ్బు, ధనం, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నిటితో పాటు సంతానం కూడా ఉండాలి. అది కూడా లక్ష్ముల్లో ఒక భాగం అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా ఇక్కడ చూడండి, ధైర్యలక్ష్మి. అంటే మనకి ఇవన్నీ ఉండి కూడా పిరికితనం ఉందనుకోండి, మనం దేన్ని కూడా ఎంజాయ్ చేయలేం. పిరికివాని మదిలో బింకమి లాగునని చెప్పారు కదా, అలా ధైర్యం లేకపోతే మిగతా లక్ష్ములకు మనకు పెద్దగా ఉపయోగం ఉండదు. మీరు ఒక స్టోరీ వినే ఉంటారు, ఒక బీద రైతు ఇంటికి లక్ష్మీదేవతలు ఎవరో ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఈ ముగ్గురు కూడా మారువేషంలో వెళ్ళి ఆకలి అవుతుంది, కొంచెం భోజనం పెట్టండి అంటారు. వాళ్ళ దగ్గర ఏం లేకున్నా కూడా వాళ్ళకున్నది మొత్తం, అంటే ఎక్కడెక్కడ ఉన్నది అంతా తీసి వాళ్ళకి భోజనం అంటే నైవేద్యం పెడతారనమాట. పెట్టిన తర్వాత ఈ పరీక్షలో నెగ్గినందుకు ఆ ముగ్గురు లక్ష్ములు ఏం చెప్తారంటే, మాలో ఒక లక్ష్మి ఇక్కడ ఉండిపోతుంది, ఎవరు కావాలో కోరుకోండి అని ఆ రైతుకి ఒక వరం ప్రసాదిస్తారు. అప్పుడు ఆ రైతు బాగా ఆలోచించి ధైర్యలక్ష్మి ఉండిపోమంటారు.
ధైర్యలక్ష్మి ఉండిపోమనగానే మిగతా ఇద్దరు లక్ష్ములు కూడా నవ్వి ధైర్యం లేని చోట మేము ఉండలేము, కాబట్టి ధైర్యలక్ష్మి నువ్వు ఇక్కడ ఉండాలని కోరుకున్నావు కాబట్టి మేము కూడా ఇక్కడే ఉండిపోదాం అని ఆ ఇంట్లో ఉండిపోయినట్టుగా ఆ కథ చెప్తుంది మనకి. అంటే మన కాన్సెప్ట్ ఆఫ్ వెల్త్ లేదంటే కాన్సెప్ట్ ఆఫ్ మనీలో మన కల్చర్లో ఆల్రెడీ ఈ అన్ని రకాల కోణాలని మనం ఆలోచించి ఉంచామన్నమాట. ధైర్యలక్ష్మి తర్వాత విజయలక్ష్మి అంటే ఏంటి? పేరులోనే ఉంది, విజయం, సక్సెస్, సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్, ఇవన్నీ కూడా ముఖ్యం. అంటే జీవితంలో ఒక తృప్తి పొందాలి అంటే మనం ఏదో ఒక దాంట్లో గెలవాలి అంటే మనకి దైవకృప కావాలి. ఆ దైవకృప ఎవరు? విజయలక్ష్మి, అంటే విజయాన్ని అనుగ్రహించే లక్ష్మి అని. ఇంకా తర్వాత విద్యాలక్ష్మి అంటే మనకి డబ్బు ఉంది, అంటే మనకి డబ్బు ఉంది, ఏనుగులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ తర్కం తెలియలేదు అనుకోండి, అది ఎందుకు కొరగాదు. ఆ తర్కం ఎలా వస్తుంది? విద్యతో వస్తుంది. అంటే విద్య కూడా ఒక లక్ష్మి లాగానే మనం కొలుస్తాం. ఇక్కడ మనం కాలేజ్ డిగ్రీస్ గురించి లేదంటే పిహెచ్డీల గురించి మాట్లాడుకోవట్లేదు. విద్య అనేది విజ్ఞానాన్ని పొందడం, అంటే మన మూర్ఖత్వంలోంచి బయటకు రావడం, దాన్ని విద్య అంటున్నాం. ఇక్కడ డబ్బు రహస్యాలు చెప్పమంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అని మీరు అనుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి మన కాన్సెప్ట్ ఆఫ్ మనీ అనేది చాలా బ్రాడ్ అనమాట. అంటే కేవలం మనం ఫిజికల్ మనీ గురించి లేదంటే పొలాల గురించి లేదంటే బంగారం గురించి పాకులాడుతున్నాం అనుకోండి, మిగతా వాటిని విస్మరించే అవకాశం. అందుకోసమే ఈ డిస్కషన్ మనం చేస్తున్నాం. ఈ అష్టలక్ష్ముల గురించి మళ్ళీ మనని మనం పునరావృతం చేసుకుంటున్నాం అంతే. ఇంకా మనం 1000 ఏళ్ల కిందనే చాణక్యుడు చెప్పిన కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. ఆ సీక్రెట్స్ అంటే రహస్యాలు ఉన్నాయి. అందులో ఆయన 6000 సూత్రాలు రాశారు. అందులో అర్థశాస్త్రాన్ని కూడా పొందుపరిచారనమాట. ఇది ఆ 6000 సూత్రాల్లో ఆయన అప్పుడెప్పుడో చెప్పిన ఆ సూత్రాలన్నీ కూడా మనకి ఈ రోజుకు కూడా పనికొస్తాయి, ఈ రోజు కూడా మనకి అమలు అవుతాయి. అవేంటి అంటే ఆయన మొట్టమొదటిగా చెప్పింది ఏంటి? డబ్బుని, జ్ఞానాన్ని మీరు ఎప్పటికీ బతికేస్తారు, అంటే చిరంజీవిగా ఉంటారు భూమి మీద అనేటట్టుగా సంపాదించాలి. కానీ ఎప్పుడే కానీ ఒక పని చేసేటప్పుడు అరే నేను ఈరోజు చనిపోతే లేదంటే నా తల కత్తి కింద ఉంటే నేను ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాను అనే యాంగిల్లో మాత్రం ఆలోచించాలి. అంటే డబ్బు సంపాదించినప్పుడు, జ్ఞానాన్ని సంపాదించినప్పుడు ఎప్పటికీ బతికేస్తాను అనేటట్టుగా సంపాదించాలి ఆ రెండు. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ రోజు నేను చనిపోతే ఎలాంటి నిర్ణయం తీసుకుంటాను అనే కోణంలో ఆలోచించాలని ఆయన చెప్పారు. దానికి తోడు ఆయన చెప్పిన విషయం ఏంటి? ప్రతి మనిషికి ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ అంటే ఏంటి? ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఛేదించే పట్టుదల, ఈ రెండు ఉండాలి. అది డబ్బు కూడా వర్తిస్తుందని ఆయన చెప్పారు. ఇంకొకటి ఏంటి? డబ్బు ఎలా సంపాదించాలి అంటే మీరు జీవితంలో ఎంతో మందికి ఒక వాల్యూ అంటూ క్రియేట్ చేసి, అంటే మీ చుట్టుపక్కల వారికి అవసరం తీర్చే విధంగా ఏదైనా చేయడం, అంటే వాల్యూ క్రియేట్ చేయాలి. ఇది ఎంత గొప్ప లెసన్ అంటే ఈ రోజుకు కూడా ఇది వర్తిస్తుంది. మీరు ఎంత మందికి వాల్యూ ఇస్తున్నారనే దాన్ని బట్టి మీకు ఎంత డబ్బు వస్తుంది అనేది నిర్ణయించబడుతుంది. ఈ విషయాన్ని ఆయన అప్పుడే చెప్పారు. ఇంకా ఆయన ఇంకో విషయం చెప్పారు. అదేంటి అంటే మీ కోశాధికారం బ్యాలెన్స్, అంటే ఈ రోజు మాటల్లో మాట్లాడుకుంటే బ్యాంక్ బ్యాలెన్సెస్ పెంచుకోవడానికి టార్గెట్ చేయకూడదు, లెగసీస్ క్రియేట్ చేయడానికి టార్గెట్ చేయాలి. అంటే వారసత్వంగా మీరు పేరునిస్తున్నారా, హోదాని ఇస్తున్నారా, ఒక బ్రాండ్ నేమ్ ఇస్తున్నారా అనే దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తున్నారు, అంటే ఎన్ని డబ్బులు మీ నెక్స్ట్ జనరేషన్ ఇస్తున్నారు అనే విషయాన్ని ఫోకస్ చేయకూడదు అని ఆయన చెప్పారు. అంటే క్రియేట్ లెగసీస్, నాట్ బ్యాంక్ బ్యాలెన్సెస్. ఇది ఆయన ఎప్పుడో చెప్పారు. ఇంకొకటి ఆయన చెప్పిన విషయం, ఇది అందరికీ వర్తించే విషయం ఏంటి? రైట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రైట్ కాజెస్ అండ్ రైట్ లోన్స్ టు ది ఇంటెలిజెంట్ అండ్ డిజర్వింగ్. అంటే ఏ పెట్టుబడి పెట్టినా దాన్ని ఖచ్చితమైన ఒక మంచి పనికి మాత్రమే పెట్టుబడులు పెట్టాలి. అలాగే ఎవరికైనా అప్పు ఇస్తున్నప్పుడు ఒక తెలివైన వాడికి, అలాగే విఘ్నత కలిగిన వాడికి మాత్రమే అప్పులు ఇవ్వాలి అని ఆయన చెప్తున్నారు అనమాట. అంటే ఒక మూర్ఖుడి చేతిలో డబ్బులు పెట్టారనుకోండి, వాటిని మర్చిపోవాల్సిందే. కానీ ఒక తెలివైన వాడికి లేదంటే ఒక విఘ్నత ఉన్న వాడికి డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బు కోల్పోయినా కూడా అందులోంచి వచ్చే కార్యం ఏదైతే ఉంటుందో అది మంచి జరుగుతుంది. ఇంకా మన సంస్కృతిలో, మన కల్చర్లో కొన్ని డబ్బుకు సంబంధించిన రహస్యాలు ఉన్నాయి. అవేంటి? డబ్బును ఎప్పుడే కానీ ఒక విత్తనం లాగా చూడాలి తప్ప స్నాక్ లాగా కాదు. స్నాక్ అంటే చిరుతిల్లాగా కాదు. అంటే ఇప్పుడు నేను మీకు ఒక 100 మొక్కజొన్న విత్తనాలు ఇచ్చాను అనుకోండి, వాటిని మీరు వేయించుకొని తినొచ్చు, ఉడకబెట్టుకొని తినొచ్చు, లేదంటే పాప్కార్న్ చేసుకొని తినొచ్చు. కానీ అందులోని కొన్ని విత్తనాలు మీరు గ్రౌండ్లో పెట్టారు, అంటే పొలంలో నాటారు, ఎక్కడైనా నాటారు. ఆ 100 విత్తనాల నుంచి 10 విత్తనాలు నాటినా కూడా ఆ 10 విత్తనాలు మీకు లక్షల విత్తనాలని ఆర్జించి పెడతాయి. అంటే మన డబ్బుని ఎప్పుడే కానీ ఒక విత్తనం లాగా చూడాలి తప్ప ఈ రోజుకి నా పని అయిపోతే చాలే అనుకునే విధంగా, అంటే ఒక భోజనం లాగా, స్నాక్ లాగా చూడకూడదని ఒక రహస్యం. ఇంకొకటి, మనం పెరుగుతున్నప్పుడు కొన్ని పద్యాలు వినుంటాం, మర్చిపోయి ఉంటాం. అందులో ఒకటి కాటికి కాలు చాచిన అని ఒకటి ఉంటుంది కదా. అంటే కాటికి కాలు చాచిన ఒక ముసలి వ్యక్తి ఒక మామిడి పండు విత్తనాన్ని పెడుతుంటారు, టెంకని భూమిలో బాతుతుంటే ఒక రాజు హేళన చేస్తారన్నమాట. అరే నువ్వు రేపొద్దున బతికుంటావో లేదో తెలియదు, అలాంటి వ్యక్తి నువ్వు ఆ
మామిడికాయ విత్తనం ఎందుకు ఏ ఆశతో నాటుతున్నావు అని చెప్తే ఆ ముసలాయన ఆ రాజుకి ఏం చెప్తాడు, నేను ఇది నా గురించి నాటట్లేదు, ఎలాగైతే మా తాతగారు నా గురించి నాటిన చెట్టు నుంచి ఈరోజు నేను తిన్నానో అలాగే రేపు వచ్చే జనరేషన్ నేను నాటిన విత్తనం నుంచి తినాలి అనే ఒక ఉద్దేశంతో నాటానని చెప్పగానే రాజు తన తప్పుని తెలుసుకొని క్షమాపణ అడుగుతారనమాట. ఇది ఎందుకు ముఖ్యం అంటే ఎప్పుడే కానీ డబ్బు విషయంలో ఆల్వేస్ థింక్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే డబ్బు ఎలా సంపాదిస్తున్నారు, మంచి మార్గంలో సంపాదిస్తున్నారా, చెడు మార్గంలో సంపాదిస్తున్నారా. చెడు మార్గంలో సంపాదించే వాళ్ళు ఎప్పుడే కానీ షార్ట్ టర్మ్లో థింక్ చేస్తున్నారు. అంటే ఈ రోజు నాకు డబ్బు వస్తే చూసుకుంటాలే, రేపు పొద్దున ఏమవుతుందో అనుకుంటారు. కానీ అది తప్పుడు ఆలోచన. లాంగ్ టర్మ్లో ఆలోచించాలి. అంతేకాదు ఈ రోజు నేను ₹1,00,000 ఉంటే ఖర్చు పెట్టేసి ఎంజాయ్ చేయొచ్చు. అదే ₹1,00,000 నేను ఎక్కడైనా భూమి పైన పెట్టాను అనుకోండి, 10 ఏళ్ల తర్వాత ఆ 1,00,000 20 లక్షలు అవ్వచ్చు. కానీ నేను ఆ రోజే ఖర్చు పెట్టేస్తే ఆ 1,00,000కి ఎటువంటి గుర్తింపు ఉండదు. అది కూడా థింకింగ్ లాంగ్ టర్మ్ లాంటిది. అంటే ఎప్పుడే కానీ షార్ట్ టర్మ్ అంటే స్వల్ప ఆనందాలని కోల్పోయి లాంగ్ టర్మ్లో వాల్యూ ఏంటి, వాల్యూ క్రియేషన్ పైన ఫోకస్ చేయాలన్నమాట. ముందుగా చెప్పాం కదా, ఈ వీడియో గురించి రీసెర్చ్ మొదలు పెట్టగానే ఎన్నో విషయాలు, అసలు ఏది ఇందులో చేర్చాలి ఏది తీసేయాలి అని అర్థం కాకుండా చాలా విషయాలు ఉన్నాయి. కావలిస్తే ఒకవేళ మీకు ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే మీరు కింద కామెంట్లో పార్ట్ 2 చేయమని చెప్తే పార్ట్ 2 కూడా చేద్దాం. అందులో ఇంకొన్ని రహస్యాల్ని మీ ముందుకు తీసుకురావడానికి కూడా ప్రయత్నించవచ్చు. మా ఈ ప్రయత్నం నచ్చితే తప్పకుండా ఒక కామెంట్, ఒక లైక్ చేయండి. అలాగే మిగతా తెలుగు వారికి ఈ ఛానల్ పరిచయం చేయండి. మనం మరి ఒక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ మనీ బడి.